బి అంతయ్య చౌదరి గారు నామకార్థ స్థితిలో ఉండగా 1985వ సంవత్సరంలో యేసయ్య ద్వారా రక్షణ పొందారు. 2004వ సంవత్సరంలో దేవుడు దర్శనంలో ఎన్నోసార్లు మాట్లాడి ఆయా చర్చిలలో మరియు సభలలో వాక్య పరిచర్య చేసినట్లు దర్శనము చూపించెను. 2 నెలలు దేవుని మాటకు విధేయత చూపించక ఆర్థికంగా మానసికంగా ఎంతో కృంగిన వేళ దేవుని ఉద్దేశాన్ని ఒప్పుకొని దేవుని సేవను ప్రారంభించడం జరిగింది. 2004వ సంవత్సరం నుండి భారతదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మొదలగు రాష్ట్రాలలో దేవుని ప్రేమ చేత సువార్థికులు బ్రదర్ అంతయ్య చౌదరి గారు బహుబలంగా వాడబడుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వీరి ద్వారా ఎన్నో స్వస్థతలు మరియు అద్భుత కార్యములు జరిగించారు. దేవునికే మహిమ కలుగునుగాక. హలో హలో, నమస్తే అయ్యారు. అమ్మా, వందనాలమ్మా. చెప్పండమ్మా, ఎక్కడి నుండి? మాది ఒంగోలు అయ్యారు. నా చెయ్యి 12 నెలల నుంచి అట్ట పైకి రావట్లేదు అయ్యారు. ఏమైంది? ఏమి కాలేదు అయ్యారు. ఓక నెట్టు పట్టింది, చెయ్యి అసలు పైకి రావట్లేదు, కుడి చెయ్యి. సరే అమ్మా, ప్రార్థించేద్దాం. మరి ఎప్పుడు బాగా అయిదాం అనుకుంటున్నా? ఎప్పుడు స్వస్థత పొందాలనుకుంటున్నా? ఇప్పుడే బాగుంటుంది అనుకుంటున్నాను అయ్యగారు. టీవీలో చూశాను, అందుకే ఫోన్ చేశాను అయ్యగారు. ఇప్పుడే బాగా అయిదాం అనుకుంటున్నా? యేసయ్యని అడిగి ఇప్పుడే బాగా చేసేస్తాడు. ఇలాగాను యేసయ్యా 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 వందనాలయ్యా వందనాలయ్యా. మీరే నన్ను బాగు చేయండి, మీరే నాకు స్వస్థత దాయిచ్చేయండి. యేసు ప్రభువానికి వందనాలు. నా చేతిలో శక్తిని దాయిచ్చేయండి, నా చేతిలో ఉన్న చీకటి తొలగిపోనుగాక. యేసు నామములో చీకటిలో ఉన్న దుష్టుడా విడిచి వెళ్ళిపో. యేసయ్యా నీకు వందనాలు, నా చేతిని బాగు చేయండి ప్రభువా, నా చేతిని బాగు చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచండి, నన్ను స్వస్థపరచండి. మీ సమాధానము నాకు దయచేయండి, మీ సమాధానం నాకు దయచేయండి, మీ శాంతి నాకు దయచేయండి. మీ శాంతి నాకు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నేను నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముచున్నాను ప్రభువా. ఇప్పుడే నా చెయ్యి యేసుక్రీస్తు నామములో చెయ్యి పైకి కిందికి చక్కగా జరుగునుగాక. యేసు నామములో నా చెయ్యి పైకి కిందికి చక్కగా జరుగునుగాక. యేసు నామములో నా చేతిలో స్వస్థత వచ్చునుగాక. యేసు నామములో నా చెయ్యి స్వస్థత రానుగాక. మీరే నన్ను బాగు చేయమని మీరే నాకు బాగు చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అమ్మ, చెయ్యి పైకి కిందికను. యేసయ్యా నీకు వందనాలు అనుకుంటే పైకి కిందికను చెయ్యి పైకి కిందికను. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అయ్యగారు పైకి వచ్చింది అయ్యగారు. నా చెయ్యి పైకి కింది కాను, పైకి వచ్చుడే కాదు, పైకి కింది కాను వచ్చేస్తుంది అంతే. యేసయ్య బాగు చేశాడు, బాగు చేశాడు అయ్యగారు. వచ్చింది అయ్యగారు. 12 నెలల నుంచి బాధపడుతున్నాను అయ్యగారు. నుంచి కోసం ఇట్లా పైకి కింది కనాలమ్మా, పైకి కిందికి పైకి కిందికి ఎక్సర్సైజ్ చేసిన అనుకున్నాను అయ్యగారు. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు బాగు తండ్రి. నా చేయండి. వందనాలు అయ్యగారు, వందనాలు అయ్యగారు. ఇప్పుడు ఎట్లుంది? చెయ్యి పూర్తిగా బాగా అయిపోయిందా? బాగా అయిపోయింది అయ్యగారు. నిజమేనా? ఉత్తగా చెప్తున్నావా? పైకి ఎత్తున్నాను అయ్యగారు. మీతో మాట్లాడుతూనే పైకి ఎత్తున్నాను అయ్యగారు. నిజమేనా? అయ్యగారు మరి ఎన్ని రోజులైంది చెయ్యి పైకి లేవక?
12 నెలలు అయ్యారు. మొన్న 31st కి 12 నెలలు అయ్యారు. దేవా నీ స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలను. యేసయ్యా నీకు వందనాలు. హలో, వందనాలు వందనాలమ్మా. ఒకసారి మీకు ఫోన్ చేశానండి. బాబుకి థైరాయిడ్ అండి, ప్రార్థన చేయండి అన్నాను. మీరు ప్రార్థన చేసేయండి. ప్రార్థన చేసిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. అమ్మా, చాలా ఆనందం అనిపించిందండి. మా పరిస్థితి కొంచెం బాగాలేదు, మా కోసం కొంచెం ప్రార్థన చేయండి. మా వారు రక్షణలోకి రావాలని, బాప్టిజం తీసుకోవాలని. అమ్మా మీ పేరేం పేరమ్మా? సుభాషిణి అండి. ఎక్కడ, ఏ ఊరు? వెస్ట్ గోదావరి అండి. ఓకే ఓకే. మా దేవునికి స్తోత్రం చెప్పు. తర్వాత చర్చ్కి వెళ్తారా మీరు? చర్చ్కి వెళ్తామండి. సరే అమ్మా, ప్రార్థించేద్దాం. నాన్నగారు మళ్ళీ ఎక్కువ తాగారు. నాన్నగారు వందనాలు ప్రార్థన చేయండి. సరే అమ్మా. హలో హలో హలో, వందనాలు అయ్య గారు. వందనాలమ్మా. వందనాలు అయ్య గారు. నా పేరు శ్యామల అయ్య గారు. చెప్పండి అమ్మా. అయితే ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 చెవులకు గాలి వస్తుంది. రెండు చెవులకు గాలి లాగా వస్తుంది చీకబడి. గాలి లాగొస్తుందా? 2 చెవులకు గాలి లాగా వస్తే గుండెలకు నొప్పి వస్తాయి. ఆ గాలి వచ్చినప్పుడు గుండెలు 24 గంటలు ఛాతీలో నొప్పి వస్తాయి ఆ గాలితో. ఎన్ని రోజుల నుంచి ఎట్లమ్మా? ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అట్లనే ఉందా? అట్లనే ఉంది. 24 గంటలు ఈ చెవులకు చేతబడి అనేది అత్తడి గాలి, అట్టి గాలి కాదయ్య గారు. చేతబడితో గాలి అక్కడ చేతబడి చేసినప్పుడు నా చెవులకు గాలి పంపిస్తే ఆ గాలి అనేది ఈ ఛాతిలో నొప్పి వస్తాయి. ఛాతిలో నొప్పి బాడీ మొత్తం శరీరం అన్ని నొప్పులు వస్తాయి. 24 గంటలు ఛాతిలో నొప్పి అయ్య గారు, రాత్రంతా పొద్దంతా. ఇట్లా ప్రార్థన చేయమ్మా, దేవుడు ఇప్పుడే విడుదల చేసేస్తాడు. చేస్తాయ్య గారు. యేసయ్యా, ఏసయ్యా, యేసయ్యా, వందనాలయ్యా. ఒక్కసారి నన్ను కనికరించయ్యా, ఒకసారి నన్ను ఒక్కసారి నన్ను కనికరించయ్యా. ఒకసారి నన్ను యేసు ప్రభువానికి వందనాలు. యేసు ప్రభువానికి వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు. నమ్మదగిన దేవానికి గొప్ప దేవానికి వందనాలు. గొప్ప దేవానికి వందనాలు. నాలో ఉన్న ప్రతి చీకటి ఇప్పుడే తొలగిపోనుగాక. నాలో ఉన్న చీకటి, ప్రతి ఒక్క చీకటి ఇప్పుడే తొలగిపోను గాక. యేసు నామములో తొలగిపోనుగాక. యేసు నామములో తొలగిపోను. సైతానా, దుష్టుడా, నా శరీరం నుంచి బయటికి రా. సైతానా, దుష్టుడా, నా శరీరంలో నుంచి బయటకు. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగును. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల ఇప్పుడే స్వస్థత. యేసయ్యా నన్ను బాగు చేయండి. శాంతిని దయచేయండి. నేను నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభు. మీ సమాధానము దయచేయమని మీ సమాధానం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుతున్నాము తల్లి. ఆమేన్. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలని అట్టి నడువమ్మా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా వందనాలు. ఇప్పుడు ఎలాగుంది? అయ్య గారు ఇప్పుడు మంచిగా ఉన్నా అయ్య గారు. పూర్తిగా బాగయ్యావా? ఇంకా ఎట్లుంది? అయినా అయ్య గారు బాగైనా. పూర్తిగా బాగైనావా? అయినా అయ్య గారు. ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేసింది. నిజమేనా? ఉత్తగా చెప్పాటినవా? నిజమే అయ్య గారు. ఏ ఊరన్నావు? మరి కరీంనగర్ జిల్లా. ఎన్ని రోజుల నుంచి ఇట్లా బాధపడుతున్నావమ్మా? ఒక 6 సంవత్సరాలు అవుతుంది అయ్య గారు. 6 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు పూర్తిగా పోయింది కదా? పోయింది అయ్య గారు. మళ్ళీ వస్తుంది అనుకోకు. రాదు అయ్య గారు. మళ్ళీ రాదు. రోజు కూడా నువ్వు 2 గంటలు దేవుని స్తుతించు. పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట. అయ్య గారు. బాగా నొప్పులుండే, బాగా ఆయాసం ఉండే. ఇట్లా ఎలుగు వచ్చి దగ్గరకు వచ్చి కనిపించింది, అలకగా అయింది పానం. ఎన్ని రోజుల నుంచి ఇట్లా బాధలో ఉన్నావమ్మా? బాగా రోజుల సంవత్సరం ఒక్కటి కాకుండా ఒక్కటి బగ్గ బలహీనత. మంచిగా ఉండ, ఎప్పుడు ఒక్క తీరుండా. ఈ నొప్పి ఆ నొప్పి, మళ్ళీ షుగర్ వచ్చింది, బీపీ ఉన్నది నాకు.
ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అల్కగా అయింది, అలకగా అయింది. ఆ బరువు అంతా ఎవరు తీసేశారు? ఏసయ్య తీసిండు. ఏసయ్య తీశాడు. వచ్చిండు, ఏసయ్య వచ్చిండు, ఏసయ్య వచ్చిండు. వచ్చి నేను తాకిండా? ఎలుగు వచ్చింది, వెలుగొచ్చి తాకిండు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆ సహోదరుని దేవుడు దీవించును గాక. ఆమేన్. వచ్చిన అందరికి వందనాలు. నేను తరం కాక కుర్చీలో కూర్చుంటే తరం కాక ఒక చిన్న కోడలు ఇంట్లోకి పోయి పన్నా. ఆరాధన జరగగానే ఉరికొచ్చిన వాళ్ళే నాకు నొప్పులన్నీ పోయినాయి, అయింది. ఇవాళ కింద కూడా కూర్చుంటారాలి నాకు. ఇప్పుడు వచ్చి కూర్చున్నా కింద కూర్చున్నా అంటే ఎప్పుడు కుర్చీలోనే కూర్చున్నావు? అయితే ఇవాళ దాకా కుర్చీలో కూర్చున్నా, నొప్పులన్నీ ఇప్పుడు పోయినాయి నాకు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉండినా మనం? 4 నెలలు. 4 నెలలు. ఇప్పుడు ఎట్లుంది? అల్కగా అయింది. అలకగా అయింది. అటు ఇటు నడు, చూడు ఎట్లుందో. ఎట్లుంది? అల్కగా అయింది. ఇప్పుడు బరువంతా పోయిందా? బరువంతా పోయింది. ఎవరు తీసేశారు? యేసయ్య తీశాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఐక సహోదరుని దీవించండి. జీసస్ ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం కదా, ఈ యొక్క సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాజు రాశారు. కాబట్టి ఎట్లుండాలంటే మనం దేవుడిచ్చే ఉపదేశాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. తర్వాత ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా గైకొనాల. హృదయపూర్వకంగా అంటే పైపైన కాదు, మనస్ఫూర్తిగా మనం చేయాలి. భక్తి అనేది ఎట్లా చేయాలి? భక్తి మనసులో నుంచి చేయాలి. కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చెప్తే నిజమేనా అని అడుగుతారా? అడుగుతారు. కాబట్టి మనం ఇక్కడ కూడా చూసినట్లయితే మనం కూడా భక్తి అనేది ఎట్లా చేయాలా? హృదయపూర్వకంగా చేయాలి. మన హృదయాన్ని ఇంతకుముందు సేవకులు చాలా చక్కగా చెప్పారు. శరీరం కాదు, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ శరీరం మట్టి శరీరం. ఏ శరీరం? మట్టి శరీరం. ఈ మట్టి శరీరం మన ప్రాణం పోయినప్పుడు ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తి అనేది హృదయపూర్తిగా చేసినప్పుడు దేవుడు మీ మనవులు ఆలకిస్తాడు. ఎట్లా? పైపైన భక్తి కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా మనం భక్తి చేయాలి, మనసారా చేయాలి. కొన్నిసార్లు మీరు గమనించండి, కొన్ని పొలాల్లో బీడు భూముల్లో కూడా గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు లోతుగా తవ్వుతారు, లోతుగా దున్నుతారు, లోతుగా ఫ్లవ్ వేస్తారు. ఎందుకనంటే గడ్డి పోవాలని. కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటూ హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా లోపల ఒకటి బయట ఒకటి కాకుండా హృదయపూర్తిగా దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని యొక్క వాక్య విధేయతలో భక్తి చేయటం అనేది ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఎవరైతే అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు దేవుణ్ణి చూడాలన్నా లోకాన్ని చూడాలన్నా? దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది, చూసేదేమో లోకాన్ని.
కాబట్టి లోకము తట్టు కాకుండా దేవుని తట్టు చూడాలి. అందుకని ఈ సమయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 5:8 చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. హృదయం ఎట్లుండాలంట? శుద్ధిగా ఉండాలా. హృదయం కల్మషంతో ఉండకూడదు. హృదయంలో ఏదేదో పెట్టుకోకూడదు. తర్వాత హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏమవుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయాన్ని శుద్ధిగా ఉంచాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఘనపరచాలా, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి జీవించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైంది. భక్తి కలిగి ఉన్నామని అనుకుంటే సరిపోదు. మన యొక్క మాటలు, మన యొక్క చూపులు, మన యొక్క ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఏ అధికారానికి? దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది హృదయాల్లో ఏదేదో ఉంచుకుంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే కీర్తనలో 9వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఎవరి గురించో గుంటలు దవ్వుతారు. ఏం దవ్వుతారు? వాళ్ళకి అట్లా అయిపోతే బాగుండు, వీళ్ళకి ఎట్లయితే బాగుండు, వాళ్ళు అట్లా నాశనం అయిపోయి అంటారు. ఇవన్నీ మాటలు మనం పలకకూడదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం, తాము తవ్విన గుంటలో మునిగిపోయేది, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. కాబట్టి మనం ఎవరి గురించి కూడా మనం అటు ఇటు మాటలు మనం పలకకుండా శుభాన్నే పలక. యేసు ప్రభు గొర్రెలకి మంచి కాపరి. వాస్తవానికి చూసినట్లయితే మనం శుభాన్నే పలకాలి. ఏం పలకాలా? శుభాన్నే పలకాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, వాళ్ళు అట్లా అయిపోయి, వీళ్ళు ఇట్లా అయిపోయి, వాళ్ళు అట్లా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. బైబుల్ ఆ రకంగా చెప్పట్లేదు. బైబుల్ ఆ రకంగా పలకమని చెప్పట్లేదు. కాబట్టి మనం శుభాన్ని పలకటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత మనము ప్రభు ఏ రకంగా అయితే చూపించాడో మాదిరికరంగా మనము శుభవచనాన్ని పలకటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనకి ఇరుగు వారి గురించి, బంధువుల గురించి, స్నేహితులందరి గురించి క్షేమాన్ని కోరాలి. ఏం కోరాలా? క్షేమాన్ని కోరాలి. వీలైతే సహాయం చేయాలి. లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ చెడు అనేది చేస్తానికి మనం ఆలోచన చేయకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సమయంలో చూసినట్లయితే సామెతలు 3:2 చూస్తే, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. కాబట్టి దీర్ఘాయువు ఇచ్చేది దేవుడే ఇంటున్నాడు. ఆయుష్ అనేది దేవుడు ఇస్తాడు. తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగువారైనా ఎవరైనా ధనాన్ని ఇస్తారు, వెండి ఇస్తారు, బంగారాన్ని ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, ప్లాట్ ఇస్తారు, పొలాన్ని ఇస్తారు. ఆయుష్ ఇచ్చేది దేవుడు ఒక్కడే, ఆయువునిచ్చేది దేవుడు ఒక్కడే. కాబట్టి మన పరిస్థితులు బాగులేనప్పుడు ప్రభు పాదాల చెంత కన్నీరు విడవాలి. ఏం చేయాలా? మన యొక్క పరిస్థితులు బాగలేనప్పుడు ప్రభు పాదాల చెంత కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆయుష్నివ్వనంటున్నాడు, ఆయువునివ్వనంటున్నాడు. అది దేవుడే ఇవ్వనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. దాతోడి సహోదరి, సహోదరుడా, నువ్వు బాధలో, వ్యాధిలో, దుఃఖములో, కన్నీరులో ఉన్నట్లయితే దేవుని పాదాల చెంత రావాలా. ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరకు రావాలా. మనుషుల దగ్గర కాదు, బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, ఇరుగు పొరుగు వారి దగ్గర కాదు.
దేవుని యొక్క పాదల చెంత రావటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో యెషయా గ్రంథం 38లో చూసినట్లయితే మొదటి నుంచి 6వ వచనం వరకు ఇక్కడ చూసినట్లయితే హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. ఏ రోగం అంట? మరణకరమైన రోగం. అయ్యో ఈయన ఉంటాడో, ఏముంటుందో లేదో, ఉంటుందో పోతుందో, స్వచ్చిద్దో ఏమైద్దో అని అనుకుంటారు. కానీ అటువంటి పరిస్థితి నుంచి దేవుడు లేపనయించినాడు. నాతో ఈ సహోదరుడా, మనం పరిస్థితులు తట్టి చూడకూడదు, పరిస్థితులు తట్టి చూడకూడదు. దేవుని తట్టి చూడాలి, దేవుని పైన ఆధారపడాలి. కొన్నిసార్లు మీరు గమనించండి, యుద్ధం చేసేవాడు ఇటు చూస్తాడు. మొన్న ఈ మధ్య వేరే దేశం వాళ్ళు అన్ని బాంబులు వేశారు, ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన, ఎన్నెన్నో దేశాలు. తర్వాత ఇరాన్ వాళ్ళు ఇటేశారు, వీళ్ళు అటేశారు, అన్నీ చేశారు. కానీ ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో, ఏ క్షిపణి వచ్చి పడుతుందో, ఏమొస్తుందని అందరూ చూశారు, జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏమొస్తుందో అని మెలకువ కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎట్లుండాలా? మెలకువ కలిగి ప్రభు పాదాల చెంత ఉండాలా. ఎట్లుండాలా? మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఉండటం అనేది ప్రాముఖ్యమైంటుంది. తర్వాత యుద్ధం చేసేవాడు కూడా ముందుకే వెళ్తూ ఉంటాడు, వెనక్కి చూడడు. అట్లనే మన యొక్క విశ్వాస యాత్రలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని ఆర్థికమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మన విశ్వాసపు కర్త అయిన యేసు తట్టు చూడాలి. ఎటు చూడాలా? దేవుని తట్టే చూడాలా. అది మరణమైనా పర్వాలేదు, అది ఆర్థికమైన సమస్య అయినా పర్వాలేదు, అది ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలేదు, మనం దేవుని తట్టే చూడాలి. ఎటు చూడాలా? దేవుని తట్టు చూడాలి. దేవుని తట్టు మనం ఎప్పుడైతే చూస్తావో, దేవుని పైన మనం ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుడే కృప చూపుతాడు. కొన్నిసార్లు కొంతమంది పెద్దవాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అంటారు, వీడు మనల్ని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి వీనికి తప్పక మనము సహాయం చేయాలంటారు. వీళ్ళు మనపైనే ఆధారపడ్డారు, వీరు మనల్నే నమ్ముకొని ఉన్నారు అని అంటారు. అట్లనే మనం కూడా దేవుని నమ్ముకొని ఉండాలి, దేవుని పైన ఆధారపడాలి, దేవుడు తడి చూడాలి. దేవుడే మనల్ని నడిపించనంటున్నాడు, దేవుడే మనల్ని పోషించనంటున్నాడు, దేవుడే మనకు ఆరోగ్య విషయాలలో సహాయం చేయనంటున్నాడు, దేవుడే మనకు ఆర్థికమైన విషయాలలో సహాయం చేయనంటున్నాడు. మనం పరిస్థితులు తట్టి చూడకూడదు, దేవుని తట్టి చూడాలి. మీ పక్క వారికి చెప్పండి, నువ్వు పరిస్థితులు తట్టి చూడకు, దేవుని తట్టి చూడు. పరిస్థితులు తట్టి చూడకూడదు, దేవుని తట్టి చూడాలి. దేవుడే మీ బ్రతుకులో గొప్ప కార్యములు చేయనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. అదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఇక చూస్తూ ఉంటున్నాం. దేవుడు అక్కడ మాట్లాడాడు, నువ్వు మరణం వచ్చున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడారు. ఇప్పుడైనా సరి చేసుకో. అందుకని మనలో ఉన్న అవిధేయతను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని దగ్గర ఏం చేయాలా? దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ఇంతవరకు నీకు అయిష్టంగా ఉంటున్నాను, అవిధేయంగా ఉంటున్నాను, నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి అని మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఒప్పుకోవాలి. తర్వాత ఇక చూసినట్లయితే నీవు నీ ఇల్లు చక్క పెట్టుకునేమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి. హృదయంలో ఉన్న చెత్త చెదారం ప్రభువుకు అయిష్టమని అన్ని తీసివేయాలి. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా దేవుడిని అడగాలి. ఎప్పుడైతే హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా తీసేస్తామో బరువు పోతుంది, అలకగా అయిపోతుంది. కొన్నిసార్లు అంటారు, అయ్యా ఇవన్నీ నేను నీకు చెప్పుకున్నాను బాధలు, నేను ప్రార్థన చేశాను, కన్నీరు విడిచాను, దేవుని దగ్గర కనిపెట్టాను, నాలో ఉన్న బాధ అంతా దేవుడు తీసివేశాడు. ఏం చేస్తాడు? దేవుడు తీసివేస్తాడు.
ఎప్పుడు ఆయన పాదాల చెంత కనిపెట్టినప్పుడు, ఆయన పాదాల చెంత కన్నీరు విడిచినప్పుడు, ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. అందుకని ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, 2-3 వచనంలో చూసినట్లయితే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిగా కన్నీళ్ళు విడిచిచు యెహోవాకును ప్రార్థింపగా. ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. ఏం చేశాడు? సహోదరి సహోదరుడా, నీవు వ్యాధిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఆర్థికమైన సమస్యల్లో ఉంటున్నావా? కుటుంబ సమస్యల్లో ఉంటున్నావా? నువ్వు ఎక్కడ నలిగిపోతున్నావా? నువ్వు ఒక పని చేయి, దేవుని పాదాలు పట్టుకో. ఎవరి పాదాలు పట్టుకో? దేవుని పాదాలు పట్టుకో. తర్వాత కన్నీరు విడవాలి. దేవుని పాదాల చెంత ఏం చేయాలా? కన్నీరు విడవాలి. అందుకని ఇక చూసాం కదా, హిజ్కియా కన్నీళ్ళు విడిచిచు యెహోవాను ప్రార్థన చేశాడు. నా తోటి సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా నువ్వు కృంగిపోయావా? నిరాశలో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నావా? లేదు, బ్రతకాలని ఆశ లేని పరిస్థితిలో ఉంటున్నావా? దేవుడి మధ్యాహ్న కాలంలో నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు నీ పరిస్థితి నుంచి ప్రభు విడుదల చేయనంటున్నాడు. నిన్ను దీవించనంటున్నాడు. నిన్ను ఆశీర్వదించనంటున్నాడు. నీ వ్యాధి నుంచి, నీకు ఆర్థికమైన సమస్య నుంచి, నీ పరిస్థితి నుంచి ప్రభు నీకు విడుదల ఇవ్వనంటున్నాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి చెప్పండి, యేసు ప్రభువారు మిమ్మల్ని దీవించనంటున్నాడు. యేసు ప్రభువారు మిమ్మల్ని దీవించనంటున్నాడు. ధైర్యం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు పాదాల చెంత కన్నీరు విడువు. నీ బ్రతుకులో దేవుడు గొప్ప కార్యములు చేయనంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని దగ్గర కన్నీరు విడవాలి. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తారు, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తారు, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తారు, ఎక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, దుఃఖముతో ఏడుస్తూ ఉంటారు. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర కన్నీరు విడవాలి. హిజ్కియా దేవుని దగ్గర కన్నీరు విడిచాడు. ఎక్కడ విడిచాడు? దేవుని దగ్గర విడిచాడు. నాతోటి సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర కన్నీరు విడువు. మనస్ఫూర్తిగా ప్రార్థించు, హృదయపూర్తిగా ప్రార్థించు. నీ హృదయంలో ఉన్న భారాన్ని ప్రభు పాదాల చెంత కొమ్మరించు. దేవుడే గొప్ప కార్యములు చేయనించినాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చనించినాడు. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించినప్పుడు గొప్ప కార్యములు దేవుడు చేయనించినాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మరియు ప్రతి నెల 2వ ఆదివారం రాత్రి 7:30 ప్రభువు రాత్రి భోజనం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగును. మా చిరునామా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థనా మందిరం, బోధన్, నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్, తెలంగాణ. మీ ప్రార్థన అవసరములకు మరియు మా పరిచర్యలకు సంబంధించిన ఇతర వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8977009963. యేసయ్య జీవించే ఉన్నాడు టీవీ కార్యక్రమాలను నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 11:30 వీక్షించగలరు. మళ్ళీ కలుసుకునే వరకు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.